విస్ఫోటం విషాదం. ఏపీలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, 17 మంది దుర్మరణం, మరో 60 మందికి తీవ్ర గాయాలు. రియాక్టర్ పేలిన తీవ్రతకు చెల్లాచెదురైన కార్మికుల మృతదేహాలు. మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. శిథిరాల కింద మృతదేహం. సో చాలా దారుణం. వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు బ్యానర్ ఐటమ్ రాశారు దీని మీద. కర్మాగారం నుంచి పొగలు చూడండి, ఘోరం. 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. ఏపీలోని అనకాపల్లిలో ఘటన. ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీక్. ఎలక్ట్రిక్ ప్యానెల్పై పడ్డ ద్రావకం. ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సాల్వెంట్. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. కుప్పకూలిన స్లాబ్ గోడ. కార్మికుల హాహాకారాలు. చెల్లాచెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్. ఘోరం జరిగింది. పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం పరంగా ఫార్మా చరిత్రలోనే అతి భారీ ప్రమాదం ఇది. ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసెజ్లోని ఎసెన్షియా కర్మాగారంలో జరిగిన పేలుడుతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడు మధ్యాహ్నం 2:15 సమయంలో జరిగింది. మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు ముగించుకొని రెండో షిఫ్ట్ సిబ్బంది లోపలికి వెళ్తున్న సమయమట. అంతలోనే చెవులు దద్దరిల్లేలా భారీ పేలుడు. ఒక్కసారిగా హాహాకారాలు. మొత్తం అసలు కుప్పగూలిపోయింది ఒకటేసారి. అసలు ఈ ఫోటోలు చూస్తే వామ్మ. ఎసెన్షియాలో ఒక్కో షిఫ్ట్లో 80 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారట. షిఫ్ట్ సరిగ్గా ఏ షిఫ్ట్ సిబ్బంది బయటకు వెళ్తూ బి షిఫ్ట్ కార్మికులు లోపలికి వెళ్ళేటప్పుడే ఈ ఘోరం జరిగింది. మరో 5 నిమిషాలుంటే తొలి షిఫ్ట్ కార్మికులు మొత్తం బయటకు వచ్చేవాళ్ళు. రెండో షిఫ్ట్ సిబ్బంది వాహనాలు దిగి కర్మాగారం ప్రధాన గేటు దాటి వెళ్తుండగా ఈ పేలుడు జరిగింది. దీంతో బయట ఉన్న కార్మికులు పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి కర్మాగారంలోకి ప్రవేశించారు. క్షతగాత్రులను అంబులెన్స్లు, కర్మాగారం బస్సుల్లో అచ్యుతాపురంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. మృతులంతా ఏజీఎంలు, ట్రైనీలట. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన వారిలో బుధవారం అర్ధరాత్రి సమయానికి 13 మందిని గుర్తించారు. వారిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి నుంచి ఆఫీస్ బాయ్ వరకు ఉన్నారు. పిహెచ్డి, ఎంఎస్సి, బీటెక్ చదివిన వారు ఉన్నారు. మృతుల్లో వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు డీటెయిల్గా రాశారు. కారణం ఏంటంటే ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనుభవజ్ఞులైన నిపుణులు లేకపోవడమే భారీ ప్రమాదానికి కారణమట. ఏమైంది? ఓకే. గ్యాస్ లీక్ అయినప్పుడు అది గాలిలో కలిసిపోతే ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే గ్యాస్ లీక్ అయి తలుపులు మూసిన గదిలోనే ఉంటే అది మేఘంగా మారుతుందట. చిన్న స్పార్క్తో భారీ పేలుడు సంభవిస్తుంది. ఎసెన్షియాలో జరిగిన ప్రమాదం కూడా అలాంటిదే. మిథైల్ టెరిషరీ బయోటైల్ ఈథర్ గాలిలో కలిసిన వెంటనే దట్టమైన ఆవిరి మేఘంగా మారిపోతుందట. భవనం మొత్తం క్లోజ్డ్గా ఉండడంతో ఇది పొగలా అలుముకున్నది. ఎలక్ట్రిక్ ప్యానెళ్ల నుంచి భవనంలో అన్ని మూలాలకు విస్తరించింది. మంటలు చెలరేగిన వెంటనే అన్ని ప్రాంతాలకు చేరడం, అప్పటికే పైపుల్లో ఉన్న ఆవిరి మేఘం విచ్ఛిన్నమవుతుండడంతో రియాక్టర్ పేలిందని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఘోరమైన పరిస్థితి. సో ఇప్పుడు మన దగ్గర కూడా ఈ ఫార్మా కంపెనీలు, ఫార్మా క్లస్టర్లు ఇట్లాంటి లొల్లే ఉంటుంది తర్వాత కాలంలో మనం